This conference will now be recorded. So this is the day 5 class. In this video, we will discuss about the strings concept. So the concepts in this video are strings. So let's get started with string. So before going to this, do you have any idea about the string? So in general, apart from programming, what is the string? So in general, so a string, so a string in general, we can say a collection or group of characters together called a string. Say a collection of or a group of characters said to be a string. So coming to Python, anything that is enclosed within quotations is called a string. సో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఒక డేటా కొటేషన్స్ లో ఎన్క్లోజ్ అయి ఉన్నదాన్ని దీని మొత్తాన్ని కూడా స్ట్రింగ్ అంటారు. సో దట్ మే బి ఇన్ సి లాంగ్వేజ్ ఇఫ్ యు టేక్, సో ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఒక స్ట్రింగ్ ఉంటుంది. మనకి క్యారెక్టర్ ఉంటుంది, స్ట్రింగ్ ఉంటుంది. క్యారెక్టర్ అంటే ఒక పర్టికులర్ క్యారెక్టర్, దట్ మే బి ఆల్ఫాబెట్ ఆర్ ఇంటిజర్ ఆర్ ఏ స్పెషల్ క్యారెక్టర్. సో స్ట్రింగ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అని. సో బట్ కమింగ్ టు పైథాన్, సో ఒక స్ట్రింగ్ అయినా కానీ మనము ఒక క్యారెక్టర్, ఏ సింగిల్ క్యారెక్టర్ ని కూడా మనము స్ట్రింగ్ అంటాము, ఆర్ ఒక వర్డ్ ని స్ట్రింగ్ అంటాము. అండ్ ఎనీథింగ్ దట్ ఈస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఎయిదర్ సింగిల్ కొటేషన్ ఆర్ double quotation. That means we can represent the string with either single quotation or double quotation. ఇక్కడ స్పేస్ is also a character. సో అది స్పేస్ అనేది కూడా మనకి ఒక క్యారెక్టర్ అవుతుంది. సో ఎంటీ స్ట్రింగ్ ని మనము కొటేషన్స్ తో రిప్రజెంట్ చేస్తాము, either సింగిల్ ఆర్ డబుల్ quotation. So anything that is enclosed within the quotation is said to be a string. The string may be of with a combination of integer or words, or you can say alphabets. So ఏదైనా ఒక డేటా సో విత్ ఇన్ ద కొటేషన్స్ ఉంది అంటే దాన్ని మనం స్ట్రింగ్ అంటాం. అది ఆల్ఫాబెట్స్ అవ్వచ్చు, ఇంటీజర్ అవ్వచ్చు, ఫ్లోట్ వాల్యూస్ అవ్వచ్చు, స్పెషల్ క్యారెక్టర్స్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ఇట్ ఈస్ నాట్ ద ప్రాబ్లం. సో ఈ మొత్తాన్ని కూడా మనము స్ట్రింగ్ అంటాం, అంటే కొటేషన్స్ లో ఉన్నదాన్ని స్ట్రింగ్ అని అంటాం. కమింగ్ టు పైథాన్, అండ్ ఇట్ ఈస్ ఇమ్యూటబుల్ ఇన్ నేచర్. ఇమ్యూటబుల్ ఇన్ నేచర్ అంటే, సో వన్స్ మనము ఒక స్ట్రింగ్ ని ఇనిషియలైజ్ చేసిన తర్వాత వీ కెనాట్ మోడిఫై ఇట్ ఫర్దర్. సో దట్ మీన్స్ వీ కెనాట్ చేంజ్ ఆర్ మోడిఫై ద డేటా ఇన్ ద స్ట్రింగ్ further after initialization. సో ఒకసారి ఇనిషియలైజ్ చేసిన తర్వాత స్ట్రింగ్ ని మనము మోడిఫై చేయలేము. సో డైనమిక్ ఇన్పుట్ వేరు అండ్ స్ట్రింగ్ ఇనిషియలైజేషన్ వేరు. అంటే డైనమిక్ గా మనం రీడ్ చేసుకుంటే స్ట్రింగ్ చేంజ్ అవుతుంది కదా. సో దిస్ ఈజ్ నాట్ ద కేస్. ఒకసారి ఇనిషియలైజ్ చేసిన తర్వాత వాల్యూ అనేది మనము స్ట్రింగ్ ని చేంజ్ చేయలేము. అది ఎలాగూ ఏంటి అనేది ప్రోగ్రామింగ్ చేస్తూ ఉంటే మనకి అర్థమవుతుంది. బట్ స్ట్రింగ్స్ ఆర్ immutable in nature. That means once we initialize, it cannot be modified further. So and single string ని మనము quotations తో represent చేస్తాము, either single quotation or double quotation. So here a single character is also a string, and ఇక్కడ space ని కూడా మనము ఒక character గా కన్సిడర్ చేస్తాము. So this is all what about string. So now working with strings.
working with string. For example, I have the string called Python language. If I want to print, I can print simply. So now, if I want to modify this word language in the string, can it possible? It is not possible in Python. సో ఇమ్యూటబిలిటీ అంటే అది. సో ఎస్టీ అని మీరు ఎన్నిసార్లు రన్ చేసినా కానీ ఆ డేటానే వస్తుంది, కానీ మోడిఫై అయితే అవ్వదు. ఎందుకు మోడిఫై అవ్వదు? దాని నేచర్ అంతే. సో ఇట్ కెనాట్, వన్స్ మనం ఇనిషియలైజ్ చేసిన తర్వాత స్ట్రింగ్స్ అనేవి మోడిఫై అవ్వవు, ఎటువంటి చేంజెస్ జరగవు. మనం కొన్ని ఆపరేషన్స్ దీని మీద చేసి పర్ఫామ్ చేస్తాం, అవుట్పుట్ చెక్ చేస్తాం, కానీ బట్ చేంజ్ అనేది అవ్వదు. For example, if I want to convert this into uppercase, entire string into uppercase, it will be converted, but the original string remains same. See, so string dot upper అనే ఒక మెథడ్ యూజ్ చేసి దీన్ని నేను క్యాపిటలైజ్ చేశాను, అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేశాను, బట్ చేంజెస్ జస్ట్ అప్లై అయింది కానీ కన్వర్ట్ అవ్వలేదు. సో దిస్ ఈస్ ద పాయింట్ ఐ వాంట్ టు టెల్. ఓకేనా? సో దిస్ ఈస్ ది ఇమ్యూటబిలిటీ. అంటే వన్స్ మనం ఇనిషియలైజ్ చేసిన తర్వాత స్ట్రింగ్ అనేది చేంజ్ అవ్వదు. సో దిస్ ఈజ్ ఒక పర్టికులర్ క్యారెక్టర్ ని స్ట్రింగ్ అంటాము, ఒక సెంటెన్స్ ని స్ట్రింగ్ అంటాము. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కొటేషన్ లో ఉంది అంటే దాన్ని మనము స్ట్రింగ్ అనే అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ ఏ సెంటెన్స్ కాల్డ్, ఒక వర్డ్ తీసుకున్నాను, సెంటెన్స్ అనే వర్డ్ తీసుకుని హాయ్, సారీ, hi, I am from so this is my string, for example. So if I print this one as it is గా print అవుతుంది. సో ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి, క్యారెక్టర్స్ ఉన్నాయి. సో బట్ విత్ ఇన్ ద కొటేషన్ ఉంది కాబట్టి కావాలంటే మీరు టైప్ చెక్ చేస్తే ఇది స్ట్రింగ్ అనే చెప్తుంది. ఓకేనా? STR. సో మీరు ఎంత పెద్ద సెంటెన్స్ ఇచ్చినా, ఎంత పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చినా కానీ విత్ ఇన్ ద కొటేషన్ ఉంది అంటే అది సింగిల్ స్ట్రింగ్ అనే మీనింగ్. సో దిస్ ఈస్ కాల్డ్ స్ట్రింగ్. సో స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాని యూజర్ నుంచి ఎలా రీడ్ చేసుకోవాలి ప్రీవియస్ వీడియో చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వాంట్ టు రీడ్ డేటా ఫ్రమ్ యూజర్, సో ఇన్పుట్ ఎంటర్ దిస్. So print data. So this is the string I have read from the user. So this is called dynamic reading string from user. Now, so how to access these string values, or you can say how to represent a string. సో ఇప్పుడు వరకు నేను డిక్లేర్ చేసుకున్నాను, దాన్ని ప్రోగ్రామాటికల్ గా ఎలా చెప్పాలి, ఎలా రిప్రజెంట్ చేయాలి, ఒక స్ట్రింగ్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ మనకి, సో ఒక స్ట్రింగ్ మనం తీసుకున్నట్లయితే ఇందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? మాక్సిమం 10 అబోనే ఉన్నాయి. సో 10 to 13 క్యారెక్టర్స్ ఉన్నాయి. మరి వాటిని ఎలా రిప్రజెంట్ చేయాలి? ఒక ప్రోగ్రామాటికల్ గా దీనికి ఒక ఐడెంటిఫికేషన్ ఎలా ఇవ్వాలి? సో ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడ మనకి స్ట్రింగ్ నోటేషన్ అనేది ఉంది. సో స్ట్రింగ్ రిప్రజెంట్ అనేది, సో హౌ టు రిప్రజెంట్ దిస్ స్ట్రింగ్. సో స్ట్రింగ్ రిప్రజెంటేషన్, మెమరీలో దీని యొక్క అడ్రస్ ఏంటి, ఎలా స్టోర్ చేసుకుంటుంది అనేది మనం చూద్దాం. సో స్ట్రింగ్ రిప్రజెంటేషన్. సో వీ కెన్ రిప్రజెంట్ స్ట్రింగ్ either by single quotation or double quotation programmatically, and next by using the index we can represent the string.
సో మెమరీలో ఎలా స్టోర్ చేసుకుంటుంది, దీన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి అంటే, సో బై యూజింగ్ ద ఇండెక్స్ we will represent the string, and that index is two types. One is forward indexing, so అది slicing లో చెప్తాను. ఓకే, సో we will represent the how to represent the strings in Python. సో ఫర్ ఎగ్జాంపుల్ string తీసుకున్నట్లయితే పైథాన్ లాంగ్వేజ్ అనే ఒక స్ట్రింగ్ ఉంది. సో నౌ if I want to access one particular character in this entire string, సో ఎంటైర్ స్ట్రింగ్ లో ఒక పర్టికులర్ క్యారెక్టర్ ని మాత్రమే నేను యాక్సెస్ చేయాలి అనుకున్నట్లయితే ఎలాగో, సో ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఎలా యాక్సెస్ చేస్తాము అంటే బై యూజింగ్ ఇండెక్స్ అన్నాను. సో ఆ ఇండెక్స్ అనేది ఎలా ఉంటుందంటే, బై డిఫాల్ట్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. సో ఇండెక్స్ అనేది స్టార్ట్స్ ఫ్రమ్ 0 ఇన్ ద డైరెక్షన్ ఇన్ లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్, and index ends with length of string -1. So 7 characters. సో 7 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇండెక్స్ అనేది 0 తో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇప్పుడు స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత అవుతుంది, 7 అవుతుంది. బట్ ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇండెక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, స్ట్రింగ్ యొక్క ఇండెక్స్ 0 నుంచి 6 వరకు ఉంటుంది. సో if I want to check particular character in this one, so if I want to access character P from this entire string, how can I access? సో ఇండెక్స్ వాల్యూ అంతా 0 అని చెప్పాను, ఎందుకంటే ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 5 అండ్ సో ఆన్. సో ఇలాగ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ -1 వరకు ఉంటాయి. సో str of 0th ఇండెక్స్ లో ఇప్పుడు ఏముంటుంది, పైథాన్ లో p అనే క్యారెక్టర్ ఉంటుంది, స్టార్టింగ్ క్యారెక్టర్. సో ఈ p అనే క్యారెక్టర్ ఎక్కడ ఉంది, స్ట్రింగ్ అనే వేరియబుల్ లో ఉంది. సో ఆ వేరియబుల్ ని మనం రిప్రజెంట్ చేయాలి. సో str of 0 అంటే p అని. సో str of 0 అంటే ఫస్ట్ క్యారెక్టర్. నా str of 1 అంటే సెకండ్ క్యారెక్టర్. సో str of 2, so that means index. So accessing one by one character from this string. సో likewise, సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్యారెక్టర్ రిప్రజెంట్ చేయాలి అనుకోండి. సో ఇప్పుడు మిడిల్ అయితే, సో ఇండెక్స్ అనేది మనము సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది, లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ -1 వరకు అని చెప్పాను. సో ఇది చిన్న స్ట్రింగ్ కాబట్టి, అంటే ఓన్లీ 10 to 15 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి మనం కౌంట్ చేసి ఇండెక్స్ చెప్పేయచ్చు. ఫర్ సపోజ్ స్ట్రింగ్ అనేది ఒక పారాగ్రాఫ్ అనుకోండి, అప్పుడు మనం కౌంట్ చేయడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి మరి లాస్ట్ క్యారెక్టర్ ని యొక్క వాల్యూ ఎంత అనేది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఈజీగా యూ కెన్ రిప్రజెంట్ -1. సో -1 indicates the last character from string. సో str of -1 అంటే లాస్ట్ క్యారెక్టర్ వస్తుంది. సో పైథాన్ లాంగ్వేజ్ లో ఈ అనేది లాస్ట్ క్యారెక్టర్ కాబట్టి మీకు ఇలా ఉంటుంది. సో ఇది నెగటివ్ ఇండెక్సింగ్ అంటారు అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ నెగటివ్ ఇండెక్సింగ్. సో దిస్ ఈస్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఉంటుంది. సో లాస్ట్ బట్ 1 క్యారెక్టర్ కావాలంటే str of -2, లాస్ట్ నుంచి థర్డ్ క్యారెక్టర్ కావాలంటే -3. దిస్ ఈస్ కాల్డ్ యాక్సెసింగ్ క్యారెక్టర్ ఫ్రమ్ ది స్ట్రింగ్. సో 1 by 1 క్యారెక్టర్ ని మనం గెట్ ఆన్ చేసుకున్నాం. మరి ఒక పర్టికులర్ సబ్ స్ట్రింగ్ కావాలి అంటే ఎంటైర్ స్ట్రింగ్ లో ఒక సబ్ పార్ట్, ఒక పర్టికులర్ క్యారెక్టర్స్ ని, ఒక పర్టికులర్ పార్ట్ ని రిట్రీవ్ చేయాలంటే ఎలా? So that is called slicing the string, or you can say string slicing. సో ఇప్పటి వరకు మనం 1 by 1 క్యారెక్టర్ ని గెట్ చేసాం. సో ఇప్పుడు స్ట్రింగ్ స్లైసింగ్ అంటే we can cut the string or you can slice the string.
into parts, into subparts by using index. సో ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఇవ్వాలి, ఈ స్లైసింగ్ అనేది మనము స్క్వేర్ బ్రాకెట్స్ తో రిప్రజెంట్ చేస్తాము. ఇలా స్లైస్ చేసేటప్పుడు మనకి 3 పారామీటర్స్ ఉంటాయి. వన్ ఈజ్ స్లైసింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, స్టార్టింగ్ పొజిషన్, అండ్ స్టాప్ ఎక్కడ వరకు స్టాప్ అవ్వాలి, అండ్ మీరు ఏమైనా ఈ స్టార్ట్ అండ్ స్టాప్ రేంజ్ లో ఏమైనా స్కిప్ చేసుకోవాలి అనుకున్నట్లయితే స్టెప్ కౌంట్. సో థర్డ్ ఆర్గ్యుమెంట్ ఈస్ స్టెప్ కౌంట్. సో వాటిని వన్ బై వన్ డిస్కస్ చేస్తాం. ఇన్ దిస్ స్లైసింగ్ హియర్ స్టార్ట్ ఆర్ యూ కెన్ సే లోవర్ బౌండ్. ఈ లోవర్ బౌండ్ అనేది ఇన్క్లూసివ్, అంటే మనము స్లైస్ చేసేటప్పుడు దీన్ని కూడా కన్సిడర్ చేస్తాం. ఈ లోవర్ బౌండ్ యొక్క ఇండెక్స్ కూడా కన్సిడర్ అవుతుంది. అండ్ హియర్ అప్పర్ బౌండ్ ఆర్ యూ కెన్ సే స్టాప్ వాల్యూ అనేది ఈస్ ఎక్స్క్లూసివ్, అంటే దీని ప్రీవియస్ వాల్యూ వరకు కన్సిడర్ అవుతుంది. సో హియర్ లోవర్ బౌండ్ ఈజ్ ఇన్క్లూజివ్, అంటే దాన్ని కూడా మనం కౌంట్ చేస్తాము రేంజ్ తీసుకునేటప్పుడు. అప్పర్ బౌండ్ అనేది ఎక్స్క్లూజివ్, అంటే సో దాని ప్రీవియస్ వాల్యూ వరకు కన్సిడర్ చేసుకుంటుంది. సో స్టెప్ కౌంట్ అంటే స్కిప్పింగ్ వాల్యూ. సో ఇన్ బిట్వీన్ దిస్ రేంజ్ how many steps you can skip on? Skipping steps, or you can say positions. So this is called slicing. ఇక్కడ మనకి ఈ స్లైస్ చేసేటప్పుడు you can give positive indexing and negative indexing. సో వాట్ ఈస్ దిస్ పాజిటివ్ ఇండెక్సింగ్ అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఉంటుంది, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. సో బ్యాక్వర్డ్ ఇండెక్సింగ్ అంటాము, అదర్వైజ్ యూ కెన్ సే నెగటివ్ ఇండెక్సింగ్, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్ట్రింగ్ ఎస్టీ తీసుకున్నాం అనుకోండి. సో లెఫ్ట్ టు రైట్ ట్రావెల్ చేసేటప్పుడు, దట్ మీన్స్ మూవ్ చేసేటప్పుడు, సో ఇలాగా ఈ లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్ లో మనము క్యారెక్టర్స్ ని యాక్సెస్ చేస్తాము. సో పాజిటివే కదా, సో 0 1 2 3 4 and 5 6 7 and so on. సో అప్ టు లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ -1. ఫర్ ఎగ్జాంపుల్ నెగటివ్ ఇండెక్సింగ్ అన్నాను అంటే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అన్నాను. అప్పుడు అలా అన్నప్పుడు EGAUGNAL ఇలా రివర్స్ డైరెక్షన్ లో వస్తుంది, అంటే లాస్ట్ క్యారెక్టర్ నుంచి ఫస్ట్ క్యారెక్టర్ కి రీచ్ అవుతుంది కర్సర్ అనేది. సో దిస్ ఇస్ కాల్డ్ నెగటివ్ ఇండెక్సింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్లైస్ చేయాలనుకున్నాను. ఈ పైథాన్ అనే లాంగ్వేజ్ లో ఓన్లీ జస్ట్ ఆన్ ఈ వర్డ్ మాత్రమే రిట్రీవ్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేస్తాము? సో బై యూజింగ్ ఇండెక్స్. సో వాట్ ఈస్ ద ఇండెక్స్ వాల్యూ ఆఫ్ O? సో వెన్ యూ కౌంట్ 0 1 2 3 4, ఫిఫ్త్ వాల్యూ కాబట్టి ఇండెక్స్ 4 అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఎంత క్యారెక్టర్? సిక్స్త్ క్యారెక్టర్ కాబట్టి ఇండెక్స్ 5 అని ఉంటుంది. ఇండెక్స్ 5 అన్నాను, సో 4 to 5 కావాలని చెప్పాను. బట్ నేను ఇక్కడ ఏం చెప్పాను, అప్పర్ బౌండ్ అనేది ఎక్స్క్లూజివ్ అన్నాను. ఎక్స్క్లూజివ్ అంటే దాన్ని కన్సిడర్ చేయదు, దాని ప్రీవియస్ వాల్యూ వరకు కన్సిడర్ చేస్తుంది. కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ స్పేస్ కూడా ఉంది, ఇక్కడ నాకు పాయింట్ అవుతుంది కదా. సో స్పేస్ వరకు మీరు కౌంట్ చేసి ఉన్నట్లయితే దాని ప్రీవియస్ వాల్యూ n కాబట్టి n వరకు కన్సిడర్ చేస్తుంది. సో యూ హ్యావ్ టు పాస్ 6. నౌ ఆన్ అనేది రిట్రీవ్ అవుతుంది. లేదు అంటే ఇలా చెక్ చేయండి. సో స్ట్రింగ్ 4 to 5 ఇవ్వండి. సో 5 అనేది ఎక్స్క్లూజివ్ కాబట్టి జస్ట్ మీ క్యారెక్టర్ ఓనే వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు లాంగ్వేజ్. సో ఈ గేజ్ అనే వర్డ్ ని యూజ్ చేద్దామండి. లాంగ్వేజ్ కదా, సో దీన్ని రిట్రీవ్ చేద్దామని చూద్దాం. సో బై యూజింగ్ సో వాట్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ G వాల్యూ మనకు G తెలియాలి. సో 7 8 9 10 11. సో ST ఆఫ్ 11 అంటే GU వచ్చింది. సో 10 అంటే
సో 11th క్యారెక్టర్ కాబట్టి ఇండెక్స్ 10 పాస్ చేయాలి. సో ఇక్కడి నుంచి లాస్ట్ వరకు. సో యూ కెన్ so colon, so you can represent entire string with colon, st of సింగిల్ కాలన్ తో రిప్రజెంట్ చేస్తాం. st of డబుల్ కాలన్ అన్నా కానీ ఎంటైర్ స్ట్రింగ్ వస్తుంది. ఇఫ్ యూ వాంట్ టు రివర్స్ ద స్ట్రింగ్, you can give double colon -1. This will reverse the order of string. So and colon indicates the end of string. So for example, మీరు 10 నుంచి స్టార్ట్ చేసి సో ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో మీకు ఆ అప్పర్ బౌండ్ తెలియకపోతే కాలన్ ఇచ్చి వదిలేయండి. సో ఆటోమేటిక్ గా లాస్ట్ వరకు కన్సిడర్ చేస్తుంది. సో ఇండెక్స్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ కాలన్ ఇండికేట్స్ ది ఎండ్ ఆఫ్ స్ట్రింగ్. కాలన్ ఇండికేట్స్ ఎండ్ ఆఫ్ స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు స్ట్రింగ్ అనేది స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలి, క్యారెక్టర్ 6th క్యారెక్టర్ తో ఎండ్ అవ్వాలి అనుకున్నట్లయితే సో 6th ఇండెక్స్ అనేది ఎక్స్క్లూజివ్ కాబట్టి ఫస్ట్ 5 క్యారెక్టర్స్ మనకి వస్తాయి పైథాన్. సో సారీ, ఫస్ట్ 5th ఇండెక్స్ వరకు వస్తుంది, అంటే ఫస్ట్ 6 క్యారెక్టర్స్ మనకి వస్తాయి. సో దిస్ ఇస్ స్టార్ట్స్ ఫ్రమ్ ఫస్ట్. ఓకే, ఇలా అయినా ఇవ్వచ్చు. మీకు 2 బౌండ్స్ తెలిస్తే బౌండ్స్ ఇవ్వచ్చు, లేదంటే స్టార్ట్ అవ్వాలి అంటే కాలన్ ఇచ్చి అప్పర్ వాల్యూ ఇవ్వచ్చు, లేదంటే ఫస్ట్ వాల్యూ స్టార్ట్ చేసి కాలన్ రిప్రజెంట్ చేసేస్తే ఎండ్ వరకు కన్సిడర్ చేసుకుంటుంది. దిస్ ఈస్ ది స్ట్రింగ్ స్లైసింగ్. సో థర్డ్ ఆర్గ్యుమెంట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ అనేది నేను 1 నుంచి ఇచ్చాను, 9 వరకు తీసుకుంటున్నాను. స్కిప్పింగ్ వాల్యూ థర్డ్ వాల్యూ అనేది 2 ఇచ్చాను. స్కిప్పింగ్ వాల్యూ అంటే 2 పొజిషన్స్ ని స్కిప్ చేస్తాను, స్కిప్ చేయమని చెప్పాను, అంటే ఆల్టర్నేట్ క్యారెక్టర్స్ అనేవి వస్తాయి. 2 పొజిషన్స్ ని స్కిప్ చేస్తున్నామంటే మధ్యలో 1 ఎలిమెంటే కదా మనకి స్కిప్ అవుతుంది. 1 ఎలిమెంట్ స్కిప్ అవుతుంది కాబట్టి ఆల్టర్నేట్ క్యారెక్టర్స్ అనేవి వస్తాయి. సో పైథాన్ లాంగ్వేజ్. సో 1 to l. ఇండెక్స్ 1 అంటే మనకి సెకండ్ క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. పైథాన్ లో y నుంచి స్టార్ట్ అయింది. సో 9 వరకు తీసుకోమన్నాను. 9 వరకు తీసుకుంటే 9 అనేది ఎక్స్క్లూజివ్ కాబట్టి ఇండెక్స్ 8 వరకు కన్సిడర్ చేస్తుంది. ఇండెక్స్ 8 వరకు కన్సిడర్ చేసేటప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నాను, 2 పొజిషన్స్ ని స్కిప్ చేయమంటున్నాను. సో ఆల్టర్నేట్ క్యారెక్టర్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలన్ 2 అన్నాను. సో ఎంటైర్ స్ట్రింగ్ లో ఇప్పుడు ఆల్టర్నేట్ క్యారెక్టర్స్ అనేవి వస్తాయి. సో ఎంటైర్ కాలన్ 3 అంటాను. సో 2 పొజిషన్స్ ని 2 వాల్యూస్ ని క్యారెక్టర్స్ ని స్కిప్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో మరి నెగటివ్ ఇండెక్సింగ్ ఎలా యూజ్ చేయాలి? సో కాలన్ -1 అంటే స్ట్రింగ్ రివర్స్ ఆర్డర్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఎలా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు -1 అన్నాను. సో -1, -2, -3, -4, -5 అండ్ -6 సో ఆన్ -ఇన్ఫైనైట్ వరకు వెళ్తుంది. సో ఇప్పుడు రివర్స్ నెగటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేసి మనము ఎలా గెట్ చేయాలి? సో మీరు నెగటివ్ ఇండెక్సింగ్ ఇచ్చినా కానీ ఫార్వర్డ్ డైరెక్షన్ లోనే మనం యాక్సెస్ చేయగలుగుతాం. ఇండెక్స్ అనేది నెగటివ్ గా రిప్రజెంట్ చేస్తాము రైట్ టు లెఫ్ట్, బట్ రైట్ టు లెఫ్ట్ మనకి యాక్సెస్ చేయలేం కదా. ఇలా ఎలా వెళ్ళగలుగుతాము? సో కర్సర్ అనేది పాజిటివ్ వేలోనే కదా వెళ్తుంది, పాజిటివ్ డైరెక్షన్ లోనే ఫార్వర్డ్ డైరెక్షన్ లోనే వెళ్తుంది కాబట్టి మీరు నెగటివ్ ఇండెక్స్ పాస్ చేసినా కానీ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ మీరు యాక్సెస్ అనేది ఇవ్వాలి. సో ఇండెక్స్ ఎక్కడ ఎండ్ అవుతుంది? -1 తో ఎండ్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మనము కౌంట్ చేసుకోవాలి. సో -1, -2, -3, -4, -5 అండ్ సో ఆన్ అని. సో ఇండెక్స్ -7 నుంచి లాస్ట్ వరకు ఇస్తాను. సో -2 అని ఫర్ ఎగ్జాంపుల్, -1 అంటే సో మీరు కాలన్ ఇచ్చినా కానీ అవుతుంది.
చూడండి colon indicates the end of string అన్నాను కాబట్టి సో -7 తో అంటే లాస్ట్ నుంచి 7th క్యారెక్టర్ తో స్టార్ట్ అవ్వాలని చెప్పారు. సో ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ -8 అండ్ -2 వరకు కన్సిడర్ చేయాలి. స్కిప్పింగ్ వాల్యూ -2. సో -2 కాదు 2 ఇవ్వాలి. ఓకేనా? సో 2 స్కిప్పింగ్ వాల్యూ అనేది 2 ఇచ్చాను. -1 -2. సో ఈ పార్ట్ లో ఉన్న వాటిని రిట్రీవ్ చేసుకుంటున్నాను. స్కిప్పింగ్ వాల్యూ అనేది 2. సో ఆల్టర్నేట్ క్యారెక్టర్స్ అనేవి వస్తాయి. సో దిస్ ఈజ్ ఆల్ వాట్ అబౌట్ స్ట్రింగ్ స్లైసింగ్. సో 1 by 1 యాక్సెస్ చేసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సబ్ పర్టికులర్ పార్ట్ వరకు మనం రిట్రీవ్ చేసాం. నౌ స్ట్రింగ్ మెథడ్స్. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్ స్ట్రింగ్స్ ఈస్ స్ట్రింగ్ మెథడ్స్. సో ఇప్పటి వరకు ఒక స్ట్రింగ్ ని డిక్లేర్ చేసాము, ఇన్పుట్ నుంచి రీడ్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ స్లైసింగ్, ఈచ్ క్యారెక్టర్ ని గెట్ చేసాము, యాక్సెస్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ స్లైసింగ్. సో ఒక సబ్ పర్టికులర్ పార్ట్ వరకు మనము రిట్రీవ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ మెథడ్స్. String methods. That means what is a string method? So that means the functions, or you can say operations can only be applied on only strings. So the functions, or you can say operations, can perform on only strings. అంటే స్ట్రింగ్స్ మీద మాత్రమే మనం పెర్ఫార్మ్ చేసే ఆపరేషన్స్ ని స్ట్రింగ్ మెథడ్స్ అంటాం. సో వాట్ ఆర్ దోస్ మెథడ్స్? సో what are the predefined methods in strings? For example, if I want to check this string is in lowercase or not, string dot is upper, next string dot lower, next string dot upper, next string dot is alpha, is numeric, is digit, string is alpha numeric అని meaning. String is starts with, ends with. So string dot per count of particular character, number of occurrences. So string dot find particular character ఉందా లేదా, string dot index of. నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ డాట్ రీప్లేస్, ఓల్డ్ కామా న్యూ. సో స్ట్రింగ్ డాట్ జాయిన్, స్ట్రింగ్ డాట్ స్ప్లిట్, స్ట్రింగ్ డాట్ స్ట్రిప్. సో స్ట్రింగ్ డాట్ ఎల్ స్ట్రిప్, స్ట్రింగ్ డాట్ ఆర్ స్ట్రిప్. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ డాట్ టైటిల్. There are so many functions. So string dot capitalize and string dot caseful. So like there are so many functions. So you can see so many methods can apply on strings. So what is their functionality? Let's see one by one. సో స్ట్రింగ్ డాట్ ఈజ్ లోవర్ అంటే ఈజ్ లోవర్ అని చెక్ చేస్తుంది అనమాట. ఒక స్ట్రింగ్ అనేది మనం డిక్లేర్ చేసిన స్ట్రింగ్ అనేది లోవర్ కేస్ లో ఉందా లేదా చెక్ చేస్తుంది. సో ఇట్ చెక్స్ వెదర్ స్ట్రింగ్ ఈజ్ ఇన్ లోవర్ కేస్ ఆర్ నాట్. Next, checks whether uppercase or not.
Next, string dot lower. It converts string into lower case. లోవర్ కేస్ లోకి అప్లై చేస్తుంది కానీ బట్ కన్వర్ట్ అవ్వదు. మనం ప్రోగ్రామ్ చేస్తే అర్థమవుతుంది. అండ్ ఇట్ కన్వర్ట్స్ స్ట్రింగ్ ఇంటూ అప్పర్ కేస్. ఈజ్ ఆల్ఫా. ఆల్ఫా అంటే స్ట్రింగ్ లో ఉన్నాయి అన్ని కూడా ఆల్ఫాబెట్స్ కాదని చెక్ చేస్తాం. చెక్స్ ఆల్ఫాబెట్స్ ఇన్ అంటే స్ట్రింగ్ అనేది ఆల్ఫాబెట్ కాదా అని చెక్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ న్యూమరబిలిటీ చెక్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈజ్ డిజిట్ వెదర్ ద స్ట్రింగ్ ఈజ్ ఏ డిజిట్ ఆర్ నాట్ అని చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఆల్ఫా న్యూమరిక్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఇంటీజర్ అండ్ ఆల్ఫాబెట్స్. ఒక స్ట్రింగ్ అనేది కాంబినేషన్ ఆఫ్ ఇంటీజర్ అండ్ ఆల్ఫాబెట్స్ కాదని చెక్ చేస్తుంది. స్టార్ట్స్ విత్ అంటే స్ట్రింగ్ అనేది ఒక పర్టికులర్ క్యారెక్టర్ తో స్టార్ట్ అయ్యిందా లేదా అని చెక్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎండ్స్ విత్. సో ఒక పర్టికులర్ క్యారెక్టర్ తో ఎండ్ అయిందా లేదా. సో string dot count of char అంటే so it gives number of occurrences of particular character or particular substring in entire string. సో ఎన్నిసార్లు ఆ క్యారెక్టర్ కానీ ఆ సబ్స్ట్రింగ్ కానీ మెయిన్ స్ట్రింగ్ లో ఉంది అని చెక్ చేస్తుంది. find of character. So finds the character in string. So st.index అంటే it gives us the index of character in string. So replace. We can replace old character with new character or new substring also. ఓల్డ్ సబ్స్ట్రింగ్ ని అంటే రీప్లేస్ చేస్తుంది. సో స్ట్రింగ్ డాట్ జాయిన్ అంటే ఇట్ జాయిన్స్ ఎంటైర్ స్ట్రింగ్. సో స్ప్లిట్ అంటే స్ట్రింగ్ ని స్ప్లిట్ చేస్తుంది అంటే సపరేట్ చేస్తుంది, పీసెస్ గా సపరేట్ చేస్తుంది నెంబర్ ఆఫ్ వర్డ్స్. అంటే బై డిఫాల్ట్ ఇక్కడ స్ప్లిట్ అనే ఫంక్షన్ లో స్పేస్ ఉంటుంది. సో అంటే స్ట్రింగ్ లో ఎక్కడైతే స్పేస్ వచ్చిందో ఆ స్పేసెస్ దగ్గర స్ట్రింగ్ ని స్ప్లిట్ చేస్తుంది. ఇట్ స్ప్లిట్స్ ది స్ట్రింగ్ ఎట్ విచ్ స్పేస్ అక్కర్స్ ఇన్ ద స్ట్రింగ్. స్ట్రింగ్ లో స్పేస్ ఎక్కడైతే వస్తుందో అక్కడ స్ట్రింగ్ ని వర్డ్స్ గా స్ప్లిట్ చేస్తుంది. స్ట్రిప్ అంటే సో ఎంటైర్ అంటే ఎక్కడ కాదు, సో ఎంటైర్ సో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ స్పేసెస్ ఉంటే స్ట్రిప్ చేస్తుంది, బోత్ సైడ్స్ స్ప్లిట్ చేస్తుంది. ఇది ఓన్లీ ఇట్ రిమూవ్స్ లెఫ్ట్ స్పేసెస్ ఆర్ యూ కెన్ సే లెఫ్ట్ స్పేసెస్ అండ్ ఇట్ రిమూవ్స్ రైట్ స్పేసెస్ from string. So title, it converts string into title. టైటిల్ అంటే మనం ఒక టైటిల్ తీసుకున్నట్లయితే టైటిల్ లో ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అనేది క్యాపిటల్ లో ఉంటుంది, అవునా కదా? మీరు మీ టెక్స్ట్ బుక్ లో మీరు అబ్జర్వ్ చేస్తే సో చూపిస్తాను. స్ట్రింగ్ డాట్ క్యాపిటలైజ్ అంటే ఇట్ క్యాపిటలైజెస్ ద ఫస్ట్ క్యారెక్టర్ ఇన్ ఎంటైర్ స్ట్రింగ్. So caseful అంటే so it converts string into lower case. So accept. So these are all the string methods we will mainly deal with in program. So let's discuss one by one.
So string dot lower. For example, I am the person reading data dynamically. So this is my information, right? And person name print చేద్దాం. So hi, I am Rutu from Guntur, conducting Python classes. So this is my string. So if I want to find how many characters in this string, I have a function called length of person. So this is the Python predefined function. So yeah, 51 characters అనేవి ఉన్నాయి ఇందులో. సో సింగిల్ స్ట్రింగ్ ఆర్ సింగిల్ వర్డ్ అయితే మనం కౌంట్ చేయగలము, బట్ ఒక సెంటెన్స్ ఉంది కాబట్టి సో లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేసి నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో నౌ ఇక్కడ ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ క్యాపిటల్ క్యారెక్టర్స్ అండ్ లోవర్ క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్, రైట్? సో నౌ ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ లోవర్ కేస్, సో స్ట్రింగ్ డాట్ లోవర్, నాట్ ద స్ట్రింగ్ పర్సన్. సో అన్ని కూడా లోవర్ క్యారెక్టర్లకి కన్వర్ట్ అయిపోయాయి, బట్ ఒరిజినల్ మీరు చెక్ చేసినట్లయితే అలానే ఉంటుంది. సో ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ దిస్ అప్ ఇంటూ అప్పర్ కేస్, సో యూ కెన్ అప్పర్, సో స్ట్రింగ్ డాట్ అప్పర్, ఇది కన్వర్ట్ చేస్తుంది, ఇట్ కన్వర్ట్స్. ఇఫ్ ఐ వాంట్ టు చెక్ పర్సన్ డాట్ ఈజ్ లోవర్ కేస్ లో ఉందా? నో, ఫాల్స్. కొన్ని అప్పర్ కేస్ లో ఉందా? నో. వై? బికాస్ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఉంది. సో మరి ఎలాగా? సో పర్సన్ డాట్ టైటిల్ అన్నాను కదా, సో పర్సన్ డాట్ టైటిల్. సో టైటిల్ అంటే సో ఒక సెంటెన్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అనేది, ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అనేది క్యాపిటలైజ్ అవుతుంది. సో దెన్ క్యాపిటలైజ్ అంటే ఎంటైర్ స్ట్రింగ్ లో ఫస్ట్ క్యారెక్టర్ మాత్రమే క్యాపిటల్ అవుతుంది. హాయ్, హెచ్ అనేది మాత్రమే అయింది. చూడండి, రిమైనింగ్ అన్ని కూడా స్మాల్ అయిపోయాయి, క్యారెక్టర్ ఐ కూడా స్మాల్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్స్ విత్ చెక్ చేయాలనుకున్నాను. పర్సన్ డాట్ స్టార్ట్స్ విత్ హాయ్ అనే వర్డ్ తో స్టార్ట్ అయింది, హెచ్ అనే క్యారెక్టర్ తో స్టార్ట్ అయింది, బట్ నేను పి తో చెక్ చేస్తాను, ఫాల్స్ ఇస్తుంది. సో పర్సన్ డాట్ ఎండ్స్ విత్ సో క్లాసెస్ అన్నాను కదా, సో క్లాసెస్ అనే వర్డ్ తో ఎండ్ అయిందా లేదా చెక్ చేస్తాను. ఎండ్ అయింది కాబట్టి ట్రూ రిటర్న్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి పర్సన్ డాట్ ఇండెక్స్ ఆఫ్ పర్టికులర్ క్యారెక్టర్ ఏముంది? జీ చెక్ చేద్దాం. సో గుంటూరులో జీ ఉంది కదా, దాన్ని చెక్ చేద్దాం. ఇట్ విల్ గివ్ ది ఇండెక్స్ ఆఫ్ క్యారెక్టర్ జీ. సో ఎక్కడైతే ఓ వచ్చిందో నేను క్యారెక్టర్ ఓని రీప్లేస్ చేయాలి అనుకున్నాను ఇన్ స్ట్రింగ్. సో యూ విల్ హ్యావ్ ద ఫంక్షన్ కాల్డ్ పర్సన్ డాట్ రీప్లేస్ ఆఫ్ క్యారెక్టర్ ఓ విత్ న్యూ. సో హాయ్ ఐ ఆమ్ ఫ్రమ్ దగ్గర న్యూ తో రీప్లేస్ అయింది, కండక్టింగ్ దగ్గర న్యూ రీప్లేస్ అయింది, పైథాన్ దగ్గర ఓ దగ్గర మళ్ళీ న్యూ అనేది రీప్లేస్ అయింది. సో నెక్స్ట్ కౌంట్ ఆఫ్ పర్సన్ డాట్ కౌంట్ ఆఫ్ ఎస్ అనే క్యారెక్టర్ ఎన్నిసార్లు వచ్చింది? సో 3 times. క్లాసెస్ ఇక్కడే ఉంది కదా, సో 3 times అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈని చెక్ చేద్దాం. ఈ అంటే ఒరిజినల్ స్ట్రింగ్ లో చెక్ చేస్తుంది కానీ ఇక్కడ కాదు, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ యూ చెక్ చేద్దాం.
సో ఎన్నిసార్లు వచ్చింది 5 times. సో నెక్స్ట్ డాట్ పర్సన్ డాట్ స్ప్లిట్ అన్న. స్ప్లిట్ అంటే ఎక్కడైతే స్పేసెస్ ఉన్నాయో అవి స్ప్లిట్ చేసి లిస్ట్ ఆఫ్ వర్డ్స్ కి ఇస్తాం. సో లిస్ట్ ఆఫ్ వర్డ్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఎక్కడైతే మనకి స్పేస్ వచ్చిందో స్ట్రింగ్ లో అక్కడ స్ప్లిట్ చేసి కామాతో సో వాట్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ గా ఒక సెంటెన్స్ అనేది ఇప్పుడు ఎలా కన్వర్ట్ అయిందంటే లిస్ట్ ఆఫ్ వర్డ్స్ గా కన్వర్ట్ అయింది. స్ట్రిప్ అంటున్నాను. స్ట్రిప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అనే స్ట్రింగ్ లో స్పేస్ ఉంది, ఋతు ఉంది. సో ఇలా సో అంటే స్పేసెస్ కూడా క్యారెక్టర్సే కదా. సో ఐ యామ్ దిస్ ఈజ్ మై స్ట్రింగ్. ఇఫ్ ఐ ఎస్ డాట్ ఎల్ స్ట్రిప్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేసెస్ ని రిమూవ్ చేస్తుంది. సో చూడండి లెఫ్ట్ సైడ్ స్పేసెస్ అనేది రిమూవ్ అయిపోయి రైట్ సైడ్ స్పేస్ అనేది అలానే ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్పేస్ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ డాట్ రైట్ స్ట్రిప్ అంటే ఆర్ స్ట్రిప్ రైట్ సైడ్ స్పేసెస్ ని రిమూవ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ అంతా. సో ఎంటైర్ స్పేసెస్ ని రిమూవ్ చేయాలంటే స్ట్రిప్ చేసేయచ్చు. ఎస్ డాట్ స్ట్రిప్ బోత్ మనకి రిమూవ్ అవుతాయి. సో స్ట్రింగ్ డాట్ జాయిన్ అంటున్నాను. సో స్ట్రింగ్ డాట్ జాయిన్ అంటే సో వీ కెన్ జాయిన్ ఎంటైర్ స్ట్రింగ్. ఎక్కడైతే మనకి స్పేసెస్ ఉంటాయో అక్కడ మనం జాయిన్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ డాట్ జాయిన్ ఆఫ్ పర్సన్ డాట్ జాయిన్ ఆఫ్ హ్యాష్. సారీ పర్సన్ అనేది ఇప్పుడు లిస్ట్ ఆఫ్ పర్సన్ అనే స్పేస్ ఉంది కదా, పర్సన్ డాట్ స్ప్లిట్ ఇది లిస్ట్ అవుతుంది. లిస్ట్ గా కన్వర్ట్ చేయాలి, అవ్వదు, యాట్రిబ్యూట్ ఎర్రర్ వస్తుంది. సో ఓకే ఎలా చేయాలి కదా. ఎస్ డాట్ జాయిన్ అండ్ ఓకే ఎస్ అనేది ఉంది కదా, పర్సన్ డాట్ అంటే అవుతుంది. ఎందుకు అవుతుంది? కొన్ని హెల్ప్ తీసుకుందాం. హెల్ప్ ఆఫ్ string dot join. So self concatenate any number of strings. A string whose method is called is inserted in between each given string and the return each string. Okay. Concatenate. Okay. Okay, sorry, join. ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి కదా, స్పేసెస్ లేకుండా జాయిన్ చేయాలి అంటే ఎస్ చూడండి ఇప్పుడు సారీ సింటాక్స్ అనేది డిఫరెన్స్ వచ్చింది. పర్సన్ అనే స్ట్రింగ్ ని సో నేను జాయిన్ చేస్తున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ మధ్యలో మనకి @ అనేది యాడ్ అయ్యింది. సో దట్ మీన్స్ జాయినింగ్ ద స్ట్రింగ్ బై యూజింగ్ హ్యాష్ సింబల్. సో నెక్స్ట్ so and what are the functions we left with now? Numeric alpha-digit check చేయాలి కదా. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి పర్సన్ డాట్ ఈజ్ న్యూమరిక్ నో. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 డాట్ ఈజ్ డిజిట్ అయినా అనొచ్చు, లేదంటే ఈజ్ న్యూమరిక్ అయినా కానీ 2 ఫంక్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి యూజ్ చేయొచ్చు ఏదైనా కానీ. ఈజ్ న్యూమరిక్ సో ఇట్ చెక్స్ ద కండిషన్ ఆఫ్ ఇంటిజర్. సో ఇవి ఇంటిజర్ వాల్యూస్ కాబట్టి బట్ కొటేషన్స్ లో ఉన్నాయి కాబట్టి మనకి ట్రూ వాల్యూస్ ని రిటర్న్ చేస్తుంది. సో పర్సన్ డాట్ ఈజ్ ఆల్ఫా అంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రమే ఉంటే మనకి ట్రూ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఈజ్ ఆల్ఫా ఎందుకంటే ఇక్కడ ఫాల్స్ ఎందుకు వచ్చిందంటే స్పేసెస్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి ఫాల్స్ అనేది వచ్చింది.
For example, I am స్టూడెంట్. ఇక్కడ మనకి స్పేసెస్ అనేవి ఏమి లేవు కాబట్టి ఇప్పుడు ట్రూ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఆల్ఫా న్యూమరిక్ అంటే కాంబినేషన్ ఆఫ్ బోత్ క్యారెక్టర్స్ అండ్ వర్డ్స్, రైట్? క్యారెక్టర్స్ అండ్ number. So Rutu 417 dot is all num. That means alpha numeric అని. So true రిటర్న్ చేస్తుంది. So is all num. Yes. So friends, this is the entire concept of string. So we'll start from here. We'll start here. We'll stop here. So this is the concept of string. So initializing a string and so accessing the string by each and every character and representing the string by using the index and slicing. So slicing, that means we can retrieve subpart of string and later on we will go for string methods. So this is the entire concept of string. So thank you.